తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 లక్షల రైతు రుణమాఫీ సాంకేతిక సమస్యలు వివిధ కారణాలతో ఆగిపోయింది. నల్గొండ జిల్లాలో అర్హత ఉన్నా కొంతమంది రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమైంది. దీంతో బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మారడంతో రైతులకు ఈ నిధులు జమ కాలేదు. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. తమకు రుణమాఫీ అవుతుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 94 టీజీబీ శాఖలు ఉన్నాయి. టీజీబీలో ఖాతాలు కలిగిన రైతులు సుమారు 10,000 పైన ఉంటారు. నల్గొండ జిల్లాలో సుమారు 3,000 మంది, సూర్యాపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా ఇదే సంఖ్యలో బాధిత రైతులు ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టీజీబీ ఖాతాలు కలిగిన తమకు రుణమాఫీ నిధులు జమ చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం అత్యంత గొప్పగా చెప్పుకునేటటువంటి రైతు రుణమాఫీ అనేటటువంటిది నల్గొండ జిల్లాలో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకుకి సంబంధించినటువంటి ఐఎఫ్సి కోడ్ మారడం వల్ల ఒక్క ఏపీజీవీబీ బ్యాంకులోనే 1000 మందికి పైగా రైతులు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. బ్యాంకు వాళ్ళు చేసినటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్లనో, లేకుంటే ఆధార్ కార్డు లేదనో, లేకుంటే ఇంకేదైనా సమస్య ద్వారా అది చూపిస్తూ మీకు మాఫీ కాలేదని చెప్పి సన్నకారు రైతు ఎకరము అరెకరము ఉన్న రైతులకు కూడా 26,000 30,000 కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అట్లాంటి వాటి మీద కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి చెప్పినా కూడా ఇంతవరకు ఎలాంటి రుణమాఫీ కాలేదు. అంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో 100% రుణమాఫీ జరగలేదు. ఒక్క ఏపీజీబీ టీజీబీగా మారింది తెలంగాణ గ్రామీణ వికాస్. అదొక్క దాంట్లో ఉన్న ఒక 3,000 ఖాతా ట్రాన్సాక్షన్ లో కొంత పెండింగ్ కూడా తొందరలో క్లియర్. కొన్ని కారణాల వల్ల నిర్ధారణ కాక రేషన్ కార్డు లేక కొన్ని ఉన్నాయి. వాటికి కూడా ఫోటో దిగి నిర్ధారణ చేసి పంపించడం జరిగింది. 2 లక్షల లోపు ఉన్న 40,000 మంది పెండింగ్ ఏదైతున్నాయి వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత అకౌంట్లలో జమ చేయడం జరిగింది. కోడ్స్ అన్ని కూడా బ్రాంచెస్కి వచ్చేసాయి. అవి మారినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్స్ కూడా మేము హెడ్ ఆఫీస్కి మన హెడ్ ఆఫీస్ వాళ్ళు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన వెంబడే మనకు ఏ అకౌంట్స్ అర్హులైన అందరికి కూడా రుణమాఫీ ఇవ్వడం జరుగుతుంది.